స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక నామంలో ప్రభా. అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి అయ్యా నాకు చేసిన మేళ్ళను బట్టి నన్ను కాపాడుచున్న విధానాన్ని బట్టి ప్రభా నేను నీకేమి ఇవ్వగలను ప్రభా. నీకు వందనాలు. కేవలం మిమ్మల్ని మహిమపరిచి ప్రభా ఎవరితోనైనా తండ్రి ఏ ఒక్కరితోనైనా ఈ వాక్యం మాట్లాడినప్పుడు తండ్రి వారు తెప్పరిల్లి ప్రభా నీ వైపు తిరుగుటకు అయ్యా కృప చూపిస్తారని నమ్మి తండ్రి ప్రభా ఇట్టి తండ్రి ప్రభా వీడియో పెట్టుటకు అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మనసు ఇచ్చినారు తండ్రి నీకు వందనాలు, అందును బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. మీరే ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి. మాట్లాడే జ్ఞానం లేదు తండ్రి. అయ్యా నీకు వందనాలు. నీ చిత్తం అయితే ప్రభా అయ్యా నీకు వందనాలు. మీరే ఏ మాటలైతే నా నోట్లో ఉంచి ఉంటారు పలుకుటకు సాయం చేయండి. వినగలిగే చెవులు గ్రహించే ఆత్మ నాకును మాకును దయచేయమని నన్ను మమ్మల్ని నీ చేతిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకొని ప్రార్థించున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో నా పేరు కొడకాండ సుజాతమ్మ, నా భర్త సాంబయ్య గారు. చిన్న వాక్యము పంచుకోవాలని ఆశపడుతున్నా. దేవుని చిత్తమై ప్రేరేపింపబడిన దాన్ని కాబట్టి దయచేసి మరి వింటారని చూస్తారని నమ్మచ్చు. మరి స్టార్ట్ చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతున్నాం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండెను, దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునో దాని మీదికి రాకుండానట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధం లేదు. గచ్చపొదలు బలరెక్కసి చెట్లను ఒకవేళ నుండి నీడల యుద్ధము చేయు వాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధానపడవలను. వారు నాతో సమాధానపడవలను. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చి పోయెను. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దీని యొక్క భావము ఉన్నట్టు మాత్రమే చెప్పగలను. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనము గూర్చి పాడుడి. దేవునికి స్తోత్రం. ఏమంటూ ఉన్నాడంటే యెషయా ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న ఆ విషయము ద్రాక్షవనమును గూర్చి మీరు పాడండి అని చెప్పి అంటున్నాడు. ద్రాక్షవనము అంటే ఒక సంఘమును గురించి మనకు అర్థమవుతుంది. ఒక సంఘం అని మనకు తెలియబడుతుంది. ఎందుకంటే ద్రాక్ష మొక్కలు నాటినప్పుడు ఒక తోటగా ఏర్పడుతుంది. అంతే, ఆత్మీయ బిడ్డలు ఒక చోట చేరుకున్నప్పుడు అది సంఘంగా ఏర్పడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనోహరము ఒక ద్రాక్షవనమును వచ్చి పాడుడి అంటున్నాడు. ఏదైతే మరి సంఘము వికసిస్తూ ఉందో లేదా పుష్పిస్తూ ఉందో లేదా ఫలభరితమైనటువంటి సంఘంగా ఉంటుందో దాని గురించి పాడండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. 3వ వచనం చూద్దాం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆ ద్రాక్షవనమును గురించి మరి దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటిదంటే నేను దానిని కాపు చేయుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము
మొక్కలు నాటుకున్నప్పుడు దాని చుట్టూ ఒక కంచెలాగా, ఇప్పుడు రోడ్ల మీద మరి ప్రభుత్వం వారు మొక్కలు నాటినప్పుడు జాలి జాలి లాంటివి పెడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఇళ్ళ దగ్గర మరి పెట్టుకున్నప్పుడు మరి మేకలు ఏవి రాకుండా కూడా వాటికి రక్షణ ఉండాలని చెప్పి మరి వాటి చుట్టూ ఏదైనా మనము కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవి వంగినప్పుడు ఏం చేస్తాము, పుల్లను సపోర్ట్ పెట్టి దారంతో కడుతూ ఉంటాం. ఆ విధంగా మరి దేవుడు ఆ మొక్కకు కాపు చేయుచున్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మొక్క నాటినప్పుడు ఏమైంది, వనమైంది అన్నమాట. ఆ వనమును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, కాపు కాస్తూ ఉన్నాడు. ఆ మొక్క నీవు, నేను, మనం అందరం. దేవునికి స్తోత్రం. తోటలో ఉన్నటువంటి వారు ఎవరంటే ద్రాక్ష మొక్కలు అన్నమాట. దేవునికి స్తోత్రం. ద్రాక్ష మొక్కలన్నీ ఒక తోటగా ఉంటే మరి ఆత్మలన్నీ ఒక చోటు చేరినప్పుడు అది ఒక సంఘముగా ఉంటుంది. అదే ద్రాక్షవనం అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దాని గురించి పాడుడి, దాన్ని నేను కాపు చేయుచున్నాను అంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. దాన్ని నేను కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి నిమిషం కూడా నేను నీరు కట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి ప్రతి నిమిషము దేవుడు నీరు కట్టుచున్నాను అని అంటున్నాడు. దేవుడు వచ్చి స్వయంగా నాకు నీళ్ళు ఇస్తున్నాడా? దేవుడు వచ్చి నాతో స్వయంగా మాట్లాడుతున్నాడా? దేవుడు వచ్చి నాకు ఏమిస్తున్నాడు? మరి నిమిషము మాట్లాడుతున్నాడు, నిమిషము నీరు కట్టుచున్నాను అంటున్నాడు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే మనము వాక్యాన్ని చదవాలి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదివినప్పుడు మనకేమవుతుందంటే జీవవాక్యము కనుక మరి ఇశ్రాయేలులకు అది ఊటయై ఉన్నదని మరి జకరియా గ్రంథంలో రాయబడింది. ఇశ్రాయేలులకు ఊటయై ఉన్నది కనుక మరి ఆ వాక్యము చదువుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే మరి ఆ జీవం అనేది లోపలికి పోతూ ఉంటుంది, హృదయంలో మరి పోతూ ఉంటుంది అనమాట. హృదయంలో నిలబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో మనము అనేక విషయాలను మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందులో మనకున్నటువంటి మనకు దేవునికి వ్యతిరేకమైన ఏమన్నా ఉన్నప్పుడు ఏం చేస్తాం, వాటిని తొలగించు ప్రభా అంటాం. వాటిని నాకు దూరంగా చేయి ప్రభా అంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనం హృదయము శుద్ధిగా చేయబడుతుంది. అయ్యా నేను పాపిని, నా పాపమును క్షమించమని ప్రార్థన చేస్తాము. అప్పుడు అది హృదయం శుద్ధిగా చేయబడి దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధ జలాన్ని నింపుతూ ఉంటాడు అనమాట. ఆ హృదయంలో శుద్ధ జలాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. శుద్ధ జలాన్ని నింపుతాడు అనమాట. ఆ విధంగానే ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను అని చెప్పి దేవుడు యెషయా ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మనం ప్రతి నిమిషము మనకు నీరు అందాలంటే మనము ఆయనను అనుసరించాలి. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు. మరి ఆయనను మనం అనుసరించినప్పుడు, వాక్యం చదువుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు, ఆయన క్రియలు కలిగి ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. మరి మనం నీరును దేవుడు మనకు నీరు కట్టినట్టుగా అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి గ్యాప్ ఇచ్చినటువంటి చెట్టు ఏమైపోతుంది, ఎండిపోతుంది. నీళ్ళు ఒక 4 రోజులు 3 రోజులు మరి ఆ చెట్టుకు నీరు కట్టము, ఆ మొక్క అది అప్పుడు ఏమైపోతుంది, నీరు అది మొక్క ఎండిపోతుంది. నీరు అందకపోతే మొక్క ఎండిపోతుంది. కాబట్టి ప్రతి నిమిషం నేను నీరు కట్టుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి నిమిషం ఆయన మనల్ని కాస్తూ ఉన్నాడు. ప్రతి నిమిషం ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఇది వాస్తవం. వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. అవును, ఆయన మనకు నీరు కట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన నీరు మనకు అందాలంటే మనం కూడా కాస్త ప్రయాసపడాలి. దేని విషయంలో? వాక్యం చదువుట విషయంలో, ప్రార్థన చేయుట విషయంలో, మరి దేవుని యొక్క క్రియలు ఆజ్ఞల యందు ఆసక్తి కలిగినటువంటి వారంగా, మరి కట్టడలు నెరవేర్చే వారంగా, విధులను అనుసరించే వారంగా మనం ఉండాలి. అప్పుడు ఆయన మరి మనలను నీరు కట్టుతూ కాపాడుతున్నట్టుగా మనకు మరి అర్థమవుతుంది.
చెప్తుంది. దేవునికి స్తోత్రం. అదే రీతిగా ఏమంటున్నాడు, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆ తోట ఏదైతే ఉందో, ఆ సంఘం ఏదైతే ఉందో, మరి దేవుని నామమున పెట్టబడినటువంటి మరి ఆ కుటుంబం ఏదైతే ఉందో, మరి ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో మరి వారి మీదికి మరి ఎవడైనా వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, ఇక్కడ ఏముంది, ఎవడైనాను వచ్చినప్పుడు ఎవడును దాని మీదికి రాకుండానట్లు దీవారాత్రము దాన్ని కాపాడు. ఎవరు కూడా దాని మీదికి రా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి దేవుడు గొప్ప దేవుడు. ఆయన నాటుకున్నటువంటి మొక్క, ఎవరో నాటినటువంటి మొక్క కాదది. ఎవరో ఏర్పరిచినటువంటి సంఘము కాదు. మనుషుల వలన సంఘం ఏర్పడది. మనుషుల వలన కుటుంబం మారది. మనుషుల వలన ఒక వ్యక్తి స్టాండర్డ్గా విశ్వాసంతో నిలబడడు. దేవుడు కాపు కాచి నీరు కట్టి మరి ఉన్నప్పుడే ఏది కూడా మరి దాని మీదకి ఒక మొక్క ఉన్నప్పుడు మరి దాని మొక్కకు మరి ఆకులుంటే మేకలు వచ్చి తింటాయి, కాయలుంటే కోతులు వచ్చి తింటాయి. అలాంటిది ఏమీ రాకుండా మరి కంచె వేసి కాపుదల చేస్తానని అంటుంది. ఏది రాకుండా, ఎవడునూ రాకుండా దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవునికి స్తోత్రం. ఎవడు దాని మీదకి రాకుండా దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దీవారాత్రము 24 గంటలు నేను కాపు చేస్తున్నాను అంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడు. మరి నీ ఎడల నా ఎడల మనందరి ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ప్రేమను పొందుకున్నటువంటి వారముగా ఉండాలంటే ఆయన మాటలు మనము పాటించాలి. దేవునికి స్తోత్రం. ఆయన దీవారాత్రం కాపు చేయుచున్నాడు. నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలు బలరక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు మరి దేవాది దేవుడు నా యందు క్రోధము లేదు అంటున్నాడు అన్నమాట. నేను చేసుకున్నటువంటి, నేను పిలిచినటువంటి, నేను సృష్టించినటువంటి ఈ మొక్కలే కావచ్చు, ఈ ఆత్మలే కావచ్చు, వాటిని పెంచుకోవడానికి నేను ఎంత మాత్రం కూడా నా యందు క్రోధము లేదు, నేను కోపపడను వాళ్ళను అని చెప్పి అంటున్నాడు. క్రోధం లేదు అంటున్నాడు అన్నమాట. గచ్చ పొదలు బలరక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల దేవునికి స్తోత్రం. అంటే దేవునికి ఈ ద్రాక్షవనానికి విరోధమైనటువంటి ఆ చేదు చెట్లు అన్నమాట. ఆ ముళ్ళ చెట్టు కావచ్చు, గచ్చ పొదలు అంటున్నాడు అనమాట. బల్లు రక్కసి చెట్లు మరి అలాంటివి ఏమైనా ఉన్న ఎడల, ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. దేవునికి స్తోత్రం. ఒకవేళ గచ్చపొదలు బలరక్కసే చెట్లు ఆ వనములో పెరిగిన ఎడల నేను మరి యుద్ధము చేయు అని, యుద్ధానికి వెళ్ళేవారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా యుద్ధము చేయు అని వలె ఆ వాటి మీదకి నేను వెళ్ళి చొచ్చి తప్పక వాటిని కాల్చివేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ చీడ పురుగులు మరి సంఘములో కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు వాళ్ళను మరి గద్దిస్తూ ఉన్నాడు ఈ మాట ద్వారా. దేవునికి స్తోత్రం. మరి ఒకవేళ ఆ ద్రాక్ష వనము మధ్యలో అట్లాంటి మరి బలురక్కసి చెట్లు ఉన్న ఎడల, గచ్చపొదలు ఉన్న ఎడల నేను యుద్ధము చేయవాలి, ఒక సైనికునులాగా వెళ్ళి వాటిని నేను తీసివేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగో మరి ఇంకా కింద ఉందంటే చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగూ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను. దేవునికి స్తోత్రం. ఈ జనులకు ఎందుకు చెప్తూ ఉన్నాడు? సంఘంలో ఉండేది ఆత్మలే కాబట్టి, జనులే కాబట్టి ఆ జనులతో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, అలాగూ జరగకుండానట్లు అంటే మీరు గచ్చపొదల్లాగా కానీ బలురక్కసి చెట్ల మాదిరిగా కూడా మారకూడదు అని చెప్పి తెలియజేస్తాను. అలా ఉండకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఇలాగూ జరగకుండానట్లు
అంటే అందులో ఉన్నటువంటి దాన్ని పీకి వేయకుండానట్లు అంటే మరి అలాగ ఆ మొక్కల వల్ల మీరు మారకూడదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయకూడదు. దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు. ఇలాగూ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపను. అంటే సంఘములో కానీ, కుటుంబములో కానీ, వ్యక్తిగతంగా మనిషి మంచి జీవితాన్ని జీవిస్తూ దేవునికి భయపడినప్పుడు వెలుగుదూతలు వచ్చి పడగొడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కుటుంబంలో కూడా మరి నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు నలుగురు ముగ్గురు మంచి అవిశ్వాసంతో ఉంటే ఒకడు ఏదో తాగుబోతాయో లేకుంటే ఏదో రకమైనటువంటి విధానముతోటి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని మరి అపవాది వాళ్ళను వాడుకుంటూ ఉంటాడు. మరి అదే రీతిగా సంఘములో కూడా సంఘం అందరూ మంచిగానే ఉంటారు. 500-600 మంది ఉన్నప్పటికీ అందులో ఏదో ఒక చీడ పురుగుండి అటు వాక్యం జరుగుతూనే ఉంటుంది, ఇటు గింగ్ 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 అని మరి వేరే సంగతులన్నీ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళను డైవర్ట్ చేస్తారు. ఆ వాక్యము నుండి వాళ్ళు డైవర్ట్ వీళ్ళు చెడిపోకడగారు, వాళ్ళను కూడా చెడగొడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఒక దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఇలా ఉంటున్నాయి అని చెప్పి మాత్రం చెప్పడానికి నేను చెప్తున్నాను. కాబట్టి అలా జరగకూడదని జనులు నిశ్చయించుకోవాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే అలాగూ చేస్తున్నారో వాళ్ళు సర్దుబాటు చేసుకోవాలి. దేవునికి భయపడేవారుగా ఉండాలి, దేవునికి లోబడినటువంటి వారుగా ఉండాలి, దేవుని వాక్యముకు లోబడినటువంటి వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి మనము మరి బాప్తిసం తీసుకున్న తర్వాత సరే ఒక వాక్యం ఏముందంటే నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా నిలబడను అని చెప్పి దేవుడు నిలబెడతాడని ఉన్నది. కానీ మనం పడిపోతూ లేస్తూ మరి ఉంటే మరి దేవుని కూడా కోపం వస్తుంది కదా. కాబట్టి ఆ విధంగా కాకుండా ఒక స్టాండర్డ్ అయినటువంటి ఉద్దేశం, దేవా నన్ను నీ చేతిలో చెప్పుకో, దేవా నన్ను తొట్టుపడనీయకు, దేవా నాకు వెలుగు దూతలు వచ్చినప్పుడు నాకు ఎదిరించే శక్తిని నాకు దయచేయి అని చెప్పి మనము మరి దేవుణ్ణి అడగవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి జనులు ఇలాగూ ఉండవాలని అని అంటున్నాడు అన్నమాట. ఇలాగూ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను. దేవునికి స్తోత్రం. అవును, అలాంటి గచ్చబుజలు, అలాంటి బలురక్కసి చెట్లు కుటుంబంలో అంటే ఆ స్వభావము కలిగినటువంటి వ్యక్తులు కుటుంబంలో ఉండకుండా, సంఘములో ఉండకుండా, వ్యక్తిగతంగా మనలో కూడా ఆ బలురక్కసి చెట్లు ఒక్కొక్కసారి మనలో అంత ఆత్మీయంగా ఉన్నప్పటికీ కూడా అపవాది వచ్చి ఏదో మరి మన లోపల కలుగ చేస్తూ ఉంటారన్నమాట. అలాంటివి మీరు జరగకుండానట్లు సంపూర్ణంగా నన్ను ఆనుకొనండి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. జనులు అంటే సంఘం కానీ కుటుంబం కానీ మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా దేవునితో సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. అవునయ్యా, నాకు తండ్రి ఉన్నటువంటి ప్రతి మరి దుష్కార్యము నుండి విడిపించినందుకు నీకు వందనాలు, ప్రతి పాపము నుండి విడిపించినందుకు నీకు వందనాలు. ఇంకొకసారి తొట్టుపడకుండా, ఇంకొకసారి పాపంలో పడకుండా, ఇంకొకసారి చీకటి ప్రయాణం చేయకుండా, ఇంకొకసారి నేను తాగకుండానట్లు, ఇంకొకసారి మరి నీకు వ్యతిరేకమైన కార్యాలు చేయకుండానట్లు నాకు సహాయం చేయి తండ్రి, నాలో ఉండు, నాతో ఉండు అని చెప్పి నాకు ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం, మంచి విశ్వాసం కలిగి, ఒక స్టాండర్డ్ మనస్తత్వం కలిగి మరి నేను నా దేవుని నమ్ముకొని ఉన్నాను, ఇక మీదట నేను ఏది దేవునికి వ్యతిరేకమైన కార్యమో నేను చెయ్యను అనేది ఒక పటిష్టమైనటువంటి విశ్వాసము కలిగి మరి ఉండాలని, శ్రేష్టమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలని
మరి దేవుడు తెలియచేస్తాను. నా దగ్గరికి వచ్చి నాతోటి నన్ను ఆశ్రయించి సమాధాన పడవలను అని చెప్పి అంటున్నాడు. అయ్యా, మరి నేను బలహీనురాలను, నన్ను బలపరచు, నీలో బలపరచు, నీ వాక్యముతో బలపరచు, నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నన్ను బలపరచు, నీ సిల్వ శక్తిని నాలో ఉంచి బలపరచుమని చెప్పి మనం ప్రాధేయపడవలసిన అవసరం ఉంది. అప్పుడు ఆయన మరి కోడి పిల్లలను తన తల్లి రెక్కల కింద కాచి కాపాడినట్టుగా మనలను కూడా మరి బిడ్డ నన్ను బ్రతిమలాడుచున్నాడు, నా కుమారుడు నన్ను బ్రతిమలాడుచున్నాడు. కాబట్టి నా కుమారునికి నేను కాపు కాస్తా, నా కుమార్తెకు నేను కాపు కాస్తా, ఇది నా కుటుంబం, ఈ కుటుంబానికి నేను కాపు కాస్తా, ఈ సంఘానికి నేను కాపు కాస్తా, ఈ సంఘము నాకు మొరపెట్టుకొనుచున్నది, ఈ కుటుంబం నాకు మొరపెట్టుకొనుచున్నది అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే మనతో కూడా ఆయన సమాధాన పడతాడు. ఆయన ఒక తండ్రిలాగా ఆయన రెక్కల నీడలో మనను భద్రపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనలను భద్రపరుస్తూ ఉంటాడు. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చి పోయెను. దేవునికి స్తోత్రం. రాబోయే దినాలలో దేవునికి స్తోత్రం. యాకోబు పారును అంటే పారును అంటే అది పుష్కలమైనటువంటి వనంగా మారుతుంది అని చెప్పి మరి అర్థం అన్నమాట. పుష్కలమైనటువంటి మరి ఆత్మలు మరి సంఘములోనికి మరి రక్షింపబడతాయని మరి అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమంటూ ఉన్నాడు? రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చి పోయిను. దేవునికి స్తోత్రం. అంటే ఆ చెట్టుకు ఒక ఫలము, ఒక పూత వస్తుంది, ఒక కాత కాస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబు సంతానమైనటువంటి మనము, ఇశ్రాయేలులమైనటువంటి మనము పూత పూసే వారంగా ఉండాలి, కాత కాసే వారంగా ఉండాలి. పూత ఏ విధంగా పూస్తారమ్మా? ఏమో కొత్తగా చెప్తున్నావు. కాత ఏ విధంగా కాస్తారమ్మా అని అంటే, మన ప్రార్థన జీవితమే మనకు పూత, మన వాక్య జీవితమే మనకు కాత. మనకు ఇతరుల గురించి ప్రార్థన చేయడమే, మనల్ని మనము ప్రార్థన ద్వారా కాపాడుకోవడమే, మనము మరి దేవునికి అప్పగించుకోవడమే ఫలభరితమైనటువంటి మరి చెట్టుగా ఉంటామన్నమాట. దేవునికి స్తోత్రం. మరి మనల్ని మనం ఇతరుల గురించి ప్రార్థన చేయడం ఒక ఫలం, ఇతరులకు నీవు సాక్ష్యం చెప్పడం ఒక ఫలం, ఇతరులకు నీవు వాక్యం చెప్పడం ఒక ఫలం. ఆ విధంగా ఫలించాలని రాబోయే దినాలు యాకోబు ఏరు పారుతుంది. అంటే ద్రాక్షవనం ఎక్కువ అవుతుంది. అంటే అందరూ నా బిడ్డలు అవుతారు, నా సన్నిధికి వస్తారు, నా సంఘములో చేరుతారు. నా సంఘం అంతా కూడా మరి నేను కాపు కాస్తా, నేను నీరు కడతా, దానిలో ఎలాంటి మరి గచ్చపొదలు, బలురక్కసి చెట్లు ఉన్న వాటిని యుద్ధము చేయు అని వాళ్ళ సైనికులకు పోయి వాటిని తీసేస్తా నేను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మరి అంత్య దినములు, ఇంకా రాబోయే దినములలో వేరు పారుతుందని చెప్పి మరి అనేకులు దేవుని సన్నిధికి వచ్చేటువంటి అవకాశాలు మరి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది మరి బ్రాహ్మణులని కాదు, పూజారులని కాదు, మరి రెడ్డిస్ అని కాదు, మరి ఎంతోమంది మారుతూ ఉన్నారు. నిత్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసమే ఆయన వచ్చినటువంటి వాడు, మన కోసమే అభిషిక్తుడిగా మరి వచ్చినటువంటి దేవుడు, మన పాపముల కోసమే పట్టబడినటువంటి దేవుడు, మన పాపముల కోసమే విసర్జింపబడినటువంటి దేవుడు, మన పాపముల కోసమే గాయపడినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనను మరి నమ్మినట్లయితే, మరి సంపూర్ణంగా నమ్మినట్లయితే మరి మనము ఫలించేటి వారంగా ఉంటాము. దేవునికి స్తోత్రం. మరి ఫలించే కొమ్మగా ఉండాలని, ఫలించే చెట్టుగా ఉండాలి, ఫలించే కుటుంబంగా, దేవునిలో ఫలించే కుటుంబంగా, దేవునిలో ఫలించే సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగ ఉండాలని మరి దేవుని నామమున నేను కూడా మరి మీ అందరినీ బ్రతిమలాడుకొనుచున్నాను. మరి నా కుటుంబం కూడా మరి దేవునిలో ఉండాలి, నా కుటుంబంలో కూడా దేవుని ఆత్మ ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సంపూర్ణమైనటువంటి అందరూ బాప్తిసం తీసుకున్నారు, కానీ మరి పడిపోతూ లేస్తూ ఉంటున్నారు. నా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి
మనమందరం కూడా ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొని మరి దేవుని క్రియలు కలిగి దేవుని సంతోషపెట్టే వారంగా దేవుని రాకడకు సిద్ధపరచబడే వారంగా ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యమును మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమె చిన్న పాట పాడుకున్నాం. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నర మొక్కలు నాటించాడు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. నీతి పూత జాతి కాత ఆత్మశుద్ధి ఫలములు. నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవనిధులు. నీతి పూత జాతి కాత ఆత్మశుద్ధి ఫలములు. నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవనిధులు. అమితమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అమితమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు. అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటల నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవ నామములో ప్రభువా అయ్యా ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు. స్తోత్రం నాయన. అవును తండ్రి యేసయ్యా విత్తనము నాటి నీరు కట్టే దేవుడు కాపు కాచే దేవుడవు తండ్రి నీకు వందనాలు. అవును ప్రభువా నీ ప్రియ కుమారుణ్ణి ప్రభువా మా కోసం పంపించండి అయ్యా. నీ రక్తం ద్వారా మమ్మల్ని రక్షించుకున్న దేవా నీకు వందనాలు. స్తోత్రం నాయన. దేవా నీ చిత్తమైతే నీ మాటలకు కట్టుబడి ఉండే భాగ్యము దయచేయండి. నీ వాక్యానికి కట్టుబడి ఉండే భాగ్యము దయచేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. మరి సులువుగా చిక్కులు పెట్టేటువంటి అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా దురాత్మలను బంధించి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత తండ్రి మీ అధికారము తండ్రి మీ వెలుగు మీ ప్రసన్నత మాకును నాకును అందరికీ తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి చిన్న వీడియోని దీవించండి. ఎవరైతే చూస్తారో ఎవరైతే ప్రభువా వింటారో వారిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి మహిమ తెచ్చుకోమని సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే చేయం సిలువ రక్తమే చేయం ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.